పార్టీ ఆలోచనలు, పార్టీ విధానాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రత్యర్థులకు ధీటుగా వాళ్ళ దీనికి మించి ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఉంటాం కదా, జరుగుతుండగానే చర్చ జరుగుతుండగానే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకెళ్ళాలి, ఒక మీడియా ప్రతినిధి లాగానో లేక అనలిస్ట్ లాగానో కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా, రాజకీయ కార్యకర్తలాగా ఈ మెళుకువలన్నీ అవగాహన చేసుకొని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి, అందులోనూ మీడియానే నమ్ముకొని దాని ద్వారానే ప్రజలను భ్రమలో పెట్టే దురాలోచనలు చేయగలిగిన ప్రత్యర్థితో మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి దాని ప్రాధాన్యత మరింత పెరిగిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారుతున్న దానికి మనం ట్యూన్ చేసుకోవడం ద్వారా కానీ ప్రత్యేకంగా ఈరోజు ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. మెరుగ్గా మరింత మేలైన రీతిలో ఎట్లా డెలివర్ చేయగలమని మీరు అవగాహన చేసుకోవడానికి ఇది కొంతవరకు ఉపయోగపడిన ఫర్దర్ ఇలాంటివి మళ్ళీ కండక్ట్ చేసుకుంటూ మనం పోయి దీన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవడము, లేక మనకు సంబంధించిన ఆలోచనలు ఇంకేమైనా కొత్తవి ఉంటే విధానాలకు సంబంధించినవి కానీ వాటిని మీకు ఎప్పటికప్పుడు పంపడం, ఏదైనా ఆన్లైన్ ద్వారా మీకు లేదా ఇక్కడికి పిలిపించడం ఫిజికల్ దీనిల ద్వారా కూడా చేయొచ్చు. అంటే ఒక జర్నలిస్ట్ దగ్గర నుంచి ఈ వైపు టేబుల్కి ఇటువైపు నుంచి చూస్తే ఒక పొలిటికల్ పార్టీకి అవసరమైన వీటన్నిటిని దానిలను పొలిటికల్గా డెలివర్ చేసే రకంగా పార్టీ దీంట్లో ఒక టీంను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి తగినట్టు సోషల్ మీడియా టీం కూడా లీడ్ చేస్తున్న వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళందరూ కలిసి ఒక గైడింగ్ ఫోర్స్ లాగా ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేసి ఫీల్డ్లో తీసుకుపోవాల్సిన వాళ్ళల్లో రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు అయితే ఇక్కడే ఉంటారు, అనుబంధ సంఘాల రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు కూడా డైరెక్ట్ టచ్లో ఉంటారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చి అదే చేతిలో ఆయుధం అయ్యాక ప్రతి వ్యక్తి తను ఒక ఒపీనియన్ మేకర్ అవుతున్నాడు. అంటే ఒక ఒపీనియన్ తయారు చేయగలుగుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు వాళ్ళ కెపాసిటీని బట్టి. దానికి ఎవరో మనం పదవి ఇవ్వాల్సిన అవసరమో ఇంకో పార్టీలో పదవి కూడా అవసరం రావట్లా. మీకు ఆ కెపాసిటీ ఉండి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి రియాక్ట్ అయ్యే తత్వం ఉంటే ఎంతోమంది ఇండివిజువల్స్ వాళ్ళంతటా వాళ్ళు మన పార్టీకి సంబంధించి మీరు గమనిస్తే కూడా అభిమానులు వాళ్ళు ఎవరికి పార్టీకి పదవులు ఇచ్చి మీకు ఈ బాధ్యతని చెప్పాల, వాళ్ళంతటా వాళ్ళు రోజు జనంలో నానుతున్నారు. జరుగుతున్న పరిణామాలు వీటిది, లేదా వాటిని అవగాహన చేసుకున్నాక మళ్ళీ పంపాలన్నా పత్రికలు తప్ప వేరే ప్లాట్ఫామ్ ఉండేది కాదు. అక్కడ నుంచి టీవీలు వచ్చి అవి కూడా కొంతమందికి అందుబాటులో ఉండి, అంటే కొద్దిమంది అనుకున్న అభిప్రాయాలు వేల మంది లక్షల మంది దగ్గరికి